సైబర్ నేరాలు పట్ల ఎంత అవగాహన కల్పించినా సైబర్ కేటుగాళ్లు ఆగడం లేదు. రోజుకో కొత్త మార్గాన్ని వెతుక్కుంటూ సైబర్ వల విసురుతున్నారు సైబర్ కేటుగాళ్లు. అయితే వీరి వలకు అమాయక ప్రజలే కాదు, ప్రజా ప్రతినిధులు, ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా బలవుతున్నారు. పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సైబర్ వలలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే ఫోన్ కి ఓ అపరిచిత లింక్ ను పంపిన దుండగులు ఆయన అకౌంట్ నుంచి 12 లక్షలను మాయం చేశారు. ఆర్టీఏ చలానా పేరుతో మొబైల్ కు ఓ లింక్ రావడంతో ఓపెన్ చేశారు ఎమ్మెల్యే బాలరాజు. వెంటనే అకౌంట్ నుంచి 12 లక్షలు డెబిట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన బాలరాజు జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లోని సైబర్ నేరగాళ్లు మరోసారి పంజా విసిరారు. తాజాగా ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనమరాల్ని లక్ష్యంగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు ఏకంగా 1,20,00,000 కూలగొట్టారు. 18 కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్న ఆమె పేరుతో ఫోటోతో అకౌంట్స్ కు వాట్సాప్ మెసేజ్ పంపారు నిందితులు. తాము మీటింగ్ లో ఉన్నామని, అత్యవసరంగా చెప్పిన ఖాతాకు డబ్బు పంపాలని నమ్మించారు. నిజమేనని నమ్మిన అకౌంటెంట్ ఒక ట్రాన్సాక్షన్ తోనే భారీ మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అయితే రెండోసారి కూడా అదే తరహాలో మెసేజ్ రావడంతో అకౌంటెంట్ కు అనుమానం వచ్చింది. చెక్ అప్రూవల్ కోసం నేరుగా ఆ మహిళా వ్యాపారవేత్తను కాంటాక్ట్ అవడంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుల కోసం కేరళకు ప్రత్యేక బృందాలను పంపి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే తరహాలో బాపట్లలో రిటైర్డ్ టీచర్ ను సైబర్ కేటుగాళ్లు నిండా ముంచారు. ఆన్లైన్ లో మౌనిక పేరుతో రిటైర్డ్ టీచర్ కు ఓ యువతి పరిచయమైంది. ఆన్లైన్ ట్రేడింగ్ లో లాభాలు వస్తాయని అతను నమ్మించిన యువతి ముందు లాభాలు చూపిస్తూ వచ్చింది. తర్వాత తనకు తెలిసిన మరో ఇద్దరున్నారు, వారితో కలిసి ట్రేడింగ్ చేస్తే మరింతగా లాభాలు వస్తాయని రిటైర్డ్ టీచర్ ను నమ్మించారు. అతని నుంచి విడతల వారీగా 1,09,00,000 వరకు కొట్టేశారు. తర్వాత వారి నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో మోసపోయారని గ్రహించిన రిటైర్డ్ టీచర్ మార్టూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సైబర్ నేరాలు పట్ల ఎంత అవగాహన కల్పిస్తున్నా నేరాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. గుడ్డిగా నమ్మితే మూల్యం చెల్లించుకోక తప్పదు. తెలియని మెసేజ్లు వస్తే ఇగ్నోర్ చేయడమే మంచిదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా సరే ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు.